కులాల కుంపటి శ్రీకాకుళంలో కారు చిచ్చులా మారిందట. ఆ జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య వార్ హోరాహోరీగా కొనసాగుతుందట. జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధిక శాతం ఉన్నా వెలమ నాయకులదే హవానట. తాజాగా జిల్లా అధ్యక్ష పదవిని ఈ చిచ్చును మరింత రాజేసిందట. రెండు సామాజిక వర్గాల మధ్య ఆటగా నువ్వా నేనా అన్నంతగా పోటీ ఉందట. టీడీపీ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్న నేతలు ఎవరు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సపోర్ట్ ఎవరికి, ఇందులో ఏ సామాజిక వర్గం ఏ మేరకు ప్రభావం చూపనుంది? సిక్కోలులో క్యాస్ట్ పాలిటిక్స్ మరింత ఎఫెక్టివ్గా మారాయట. పదవుల విషయంలో సామాజిక వర్గమే కొలమానమట. ఇప్పుడు శ్రీకాకుళం టీడీపీ అధ్యక్ష పదవి రెండు సామాజిక వర్గాల మధ్య పోటీగా మారిందట. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో కాపు కాళింగ ఓటర్లు 38%తో నువ్వా నేనా అన్నట్లు ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ ఇక ఈ పదవిలో ఉండలేనని తెలపడంతో నెక్స్ట్ ఎవరనే అంశం హాట్ టాపిక్గా మారిందట. జిల్లాలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఫలాలు అందిపుచ్చుకునేది విలమ సామాజిక వర్గమే. ఈ వర్గానికి ఓటింగ్ శాతం 18%. ఇప్పటికీ ఎంపీటీసీలు కాపు సామాజిక వర్గానికి 76 ఉండగా జెడ్పీటీసీలు 6 ఉన్నాయి. కానీ పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ స్థానాలు 15కు రిజర్వ్ చేయడంతో 91 ఎంపీటీసీలు ఉండాల్సిన కాపు సామాజిక వర్గం 76తో సరిపుచ్చుకుంది. ఇక కాళింగ సామాజిక వర్గం 82 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 6 మాత్రమే జెడ్పీటీసీలు వారి చేతిలో ఉన్నాయి. మిగతావి దళిత, వెలమ, రెడ్డి ఇలా ఇతర సామాజిక వర్గాలు పంచుకున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చిన్నదే అయినా ఇరు వర్గాలు పట్టుపట్టాయట. తమకు ఏం పదవి ఇచ్చారు, మమ్మల్ని అన్యాయంగా వాడుకుంటున్నారు అంటూ కాపు సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారట. ఇప్పటికే వెలమ కమ్యూనిటీలో 2 మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబాయ్, అబ్బాయిలు పార్టీ ప్రభుత్వంలో అంతా తామై వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికయ్యే జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూడా సొంత సామాజిక వర్గం వారికే ఇస్తే జిల్లాలో ఇబ్బంది వస్తుందని తమ వారిని నిలబెట్టలేదని టాక్. ఇప్పుడు ప్రధాన పోటీ తూర్పు కాపు కాళింగ కమ్యూనిటీలలో ద్వితీయ శ్రేణి నేతలను అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టాలని చూస్తున్నారట పార్టీ పెద్దలు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య శాఖలో అత్యధికంగా కాళింగ సామాజిక వర్గమే రాజ్యం వెళుతోంది. ప్రధానంగా తూర్పు కాపుల నుంచి మాజీ జెడ్పీటీసీ మార్క్పెడ్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ, టీడీపీ నుంచి మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఆమదాల వలస టీడీపీ నేత మెదల వలస రమేష్ పేర్లు వినిపిస్తున్నాయట. అయితే కాళింగ సామాజిక వర్గ నేత మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి జిల్లా మంత్రులతో రాసుకుపోసుకు తిరిగే వ్యక్తి, కానీ ఆయన ఉండేది ఎచ్చర్ల నియోజకవర్గంలో కనుక దాంతో ఆయనే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. దీంతో ఇప్పుడు మెదల వలస రమేష్తో పాటు ఆమదాల వలస నుండి తూర్పు కాపు అన్నేపు రామకృష్ణ మధ్య పోటీ నెలకొందట. కాళింగ సామాజిక వర్గానికి చెందిన రమేష్ ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్కి ఫాలోవర్. ఆయన విజయానికి కీలకంగా పార్టిసిపేషన్ చేసిన నేత, అజాత శత్రువుగా పేరుగాంచిన వ్యక్తి. ఇక రామకృష్ణ యువకుడు, మంచి వాగ్దాటిపరుడు, జిల్లాలో భౌగోళిక పరిస్థితులపై కూడా అవగాహన ఉన్న వ్యక్తి అని టాక్. పార్టీ అధ్యక్ష రేసు కాపు వర్సెస్ కాళింగగా మారింది. ప్రభుత్వంలో మంత్రులుగా విలమ సామాజిక వర్గం, ప్రభుత్వ విభాగ కేబినెట్ ర్యాంకులో కాళింగులకు ప్రాధాన్యం దక్కడంతో కాపులకు పార్టీ పరంగా అయినా ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారట. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ రామకృష్ణకి అధ్యక్ష పదవి ఇస్తే గెలుపు కోసం కాపులందరూ అండగా ఉంటారని టీడీపీ అధినేతకి లేఖలు కూడా పంపించే ప్రక్రియలో ఉన్నారట. ఇప్పటికే కాపు నేతలు అందరూ కిమిడి కళా వెంకట్రావు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా కలిసి తమ అభిప్రాయాలను తెలిపారట. విశాఖలో పర్యటించిన చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ను, రామకృష్ణతో పాటు జిల్లాలో ఉన్న ప్రముఖ కాపు నేతలు అందరూ కలిశారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపులకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా న్యాయం చేయాలని తమ అభిప్రాయాలను తెలియజేశారట. 2024 ఎన్నికల ముందు వరకు కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉండే కిమిడి కళా వెంకట్రావు విజయనగరం జిల్లాకు వలస వెళ్లడంతో కాపులకు ఎలాంటి అవకాశాలు దక్కడం లేదని అధినేతకు లోకేష్కి తమ గళం వినిపించారట. జిల్లాలో కాపులను ఎలా అణగదొక్కుతున్నారు, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నియోజకవర్గ వారీగా ఓటర్ల శాతం తదితర వివరాలను కూడా విశాఖలో విత్ ఎవిడెన్స్లతో అందజేశారని టాక్. యువకుడైన ఆనేపు రామకృష్ణకు అవకాశం కల్పించడం ద్వారా కాపులకు సముచిత స్థానం దక్కుతుందని అంటున్నారట. బూర్జా మండలంలో కీలక నేతగా ఉన్న రామకృష్ణ ఎదుగుదలకు టీడీపీ పార్టీలోని కొంతమంది కోటరీనే అడ్డుకుంటుందన్నది కాపుల మనోగతమట.
ఒకవేళ రామకృష్ణ కాకుండా ఇంకా ఎవరైనా సరే కాపులకే అధ్యక్ష పదవి ఇవ్వండి లేదా జిల్లాలో కాపుకే మంత్రి పదవి ఇవ్వండి అని అధినేతకి తెలిపారట. రామకృష్ణ మంచి వక్త, జిల్లాపై పట్టు ఉన్నవాడు, సామాజిక వర్గం ఓటర్లు, అగ్రనేతలతో సంబంధాలు ఉండే వ్యక్తికి గతంలో కూడా చాలా పదవులు ఊరించి వెనక్కి వెళ్లిపోయాయట. ఆమదాల వలస నియోజకవర్గంలో తన కమ్యూనిటీ నేతలే తనకు అండగా లేరని, ఒక్క బూర్జా మండలంలోనే తనకు అండగా ఉన్నారని, అలాగే జిల్లాలో ఇతర నియోజకవర్గాలు కూడా కాపులందరూ ఏకమయ్యారని ఆయన పార్టీ పెద్దలకు కూడా తెలిపారట. అయితే రామకృష్ణ కన్నా మెదలవలస రమేష్ వైపే ఆమదాల వలస ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నారని సొంత క్యాడరే గుసగుసలాడుతున్నాయట. కానీ కూన రవికుమార్ మాత్రం తన నియోజకవర్గం నుండి ఎవరికి ఇచ్చినా తాను మద్దతు తెలుపుతానని, వారితో కలిసి నడుస్తానని పార్టీ పెద్దలకు కూడా తెలిపారనే టాక్ను కాపు వర్గాలు తోసిపుస్తున్నాయట. కాపు వర్సెస్ కాళింగ మాదిరి తయారైన ఈ కుల పంచాయతీలో విలమ నాయకులు కింజారపు వారు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారిందట. 3 మెన్ కమిటీ ఇచ్చే రిపోర్టుతో పాటు ప్రజాప్రతినిధుల సలహాలు కూడా, అలాగే ఫోన్ సర్వే కూడా పార్టీ అధినేత చంద్రబాబు చేయిస్తున్నారట. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.